హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి సో ఈ రోజు యాక్చువల్లీ నేను ఎపిసోడ్ రివ్యూ చేద్దామని అనుకున్నాను బట్ ఎపిసోడ్ లో ఏమీ లేదు లోపలంతా డొల్లా జస్ట్ టాస్క్లు మాత్రమే జరిగినాయి ప్రతి సీజన్ లో టికెట్ టు ఫినాలే టాస్క్లు చూస్తే ఏమో వీళ్ళు ఏమైనా చచ్చిపోతారేమో ఈ టాస్క్లు ఆడి అన్నట్టు ఉంటుంది ఈ సీజన్లో టాస్క్లు సరిగ్గా లేవు అసలు ఎడిటింగ్ సరిగ్గా లేవు ప్రోమోలో గొడవ వేస్తున్నారబ్బా దోశ గొడవ ప్రేరణ గొడవ వేస్తుంది దోశ మ్యాటర్కి ప్రేరణ తేజాకి రోహిణికి వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది ఎపిసోడ్లో గొడవ యాడ ఎడిటర్ ఈ వీడియో చూస్తున్నాడా ఏం మా ఎడిటర్ వీడియో ఆ లైవ్లో ఉండేది ఎపిసోడ్లో ఉండేది ప్రోమోలో ఉండదు ప్రోమోలో ఉండేది ఎపిసోడ్లో లైవ్లో ఉండదు చూసుకోవాలా లోపల నుంచి మొత్తం మాకు ఇది ఇస్తారేం రీల్ మీరంతా రికార్డ్ చేసింది దాంట్లో చూసుకోవాలనా చూసుకోవాలా అనేసి నాకు అర్థమే కాలే భలే కోపం వచ్చింది అండ్ ఒక గొడవ జరిగింది తేజకి గౌతమ్కి దాని తర్వాత గౌతమ్ వచ్చి ఏడ్చినాడు అది ఆ మ్యాటర్ లేదు తేజ వచ్చి 40 సార్లు కెమెరాల దగ్గర పోయి గౌతమ్ ఎటు చేస్తున్నాడు ఇందుకే చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తానే ఉన్నాడు చెప్పిన రీలే తిప్పుతానే ఉంటాడు వేరే వాళ్ళు చెప్పిందే చెప్తే మాత్రం తేజ కోపం వస్తుంది బట్ తేజ మాత్రం చెప్పిందే చెప్పి తలకాయ నొప్పి వచ్చేసింది మరి తేజ మాత్రం చెప్పొచ్చు అవంతా కూడా వేయలేదు అసలు ఏమనుకుంటా ఉన్నారో అనేసి ఎడిటర్లు ఏమగా సో అవంతా వదిలేసి సో ఎపిసోడ్ మ్యాటర్ అనేసి సో నాకు చిరాకు వచ్చేసి నేను ఎపిసోడ్ వదిలేసి ఇప్పుడు లైవ్ రివ్యూ చేద్దామనేసి అనుకుంటాను ఇట్స్ నాట్ రివ్యూ ఐ వాంట్ టు గివ్ యూ లైవ్ అప్డేట్స్ సో లైవ్లో శ్రీముఖి ఏం మాట్లాడింది అండ్ శ్రీముఖి ఇస్ అ వైబ్ షీఈ్ అ బ్యూటిఫుల్ వైబ్ అబ్బా నిజంగా తన వాయిస్ కూడా అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా శ్రీముఖి వాయిస్ కెమెరాలో ఐ మీన్ లైక్ మైక్లో వినేదానికి షీ హాస్ గాట్ అ బ్యూటిఫుల్ వెరీ క్రిస్టల్ క్లియర్ వాయిస్ తన వాయిస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు షీ హ్యాస్ టు బీ అ విన్నర్ అయితే బాగుండేది షీ డిజర్వ్ టు బీ అ విన్నర్ నేను సీజన్ 3 అసలు చూడలేదు బట్ చూసిన ప్రోమోల వరకు రీల్స్ వరకు ఆ టైంలో తెలుగు రీల్స్ మొత్తం శ్రీముఖే ఉండేది నేను అదే అనుకున్నా అరే మొత్తం శ్రీముఖే ఉంది ఏంద్రా అసలు విన్నర్ అవ్వలేదా అని చెప్పేసి నేను అప్పుడు షాక్ అయినాను అండ్ చాలా మంది చెప్తా ఉన్నారు కూడా దట్ షీ వాజ్ అ డిజర్వింగ్ విన్నర్ అని చెప్పేసి ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్లో శ్రీముఖి ఈజ్ వన్ అన్నట్టు చెప్తున్నారనమాట సో I don't know, I have not watched the season. If you have season 3 episodes, please share it to me. So ఇప్పుడు లైవ్లో ఏం జరిగింది అని చెప్పేసి ఆ మాటతో చెప్తాను బేసిక్గా ప్రతి సీజన్లో అసలు హింసే పోవు హింస అనేవే ఏమని తెలియదు టాప్ 5లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి గేమ్ అర్థం కాదు లోపల ఏం వస్తుందో అర్థం కాదు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు సో మొత్తం కన్ఫ్యూజ్గా ఉండేది అనమాట బట్ ఈ సీజన్ ఏంటంటే హింట్ల మీద హింట్లు వచ్చిన ప్రతి గెస్ట్లు హింట్లు అడిగేదే వచ్చిన ప్రతి గెస్ట్లు హింట్లు చెప్పేది ప్రతి గెస్ట్ ఇది మార్చుకో అది మార్చుకో అని చెప్పేది ప్రతి ఒక్కరు రిమార్క్స్ ఇచ్చేది ప్రతి ఒక్కరు ఇట్లా చేసేది అయినా కూడా వచ్చిన వాళ్ళందరినీ ఇంకా చెప్పు అనేసి అడుగుతూనే ఉంటారు ఈ రోజు కూడా మొత్తం నిన్నటి వరకు అందరూ ఊదేస్తున్నారు మామూలుగా ఇంకా చెప్పండి ఇండివిజువల్గా చెప్పండి అనేసి ఈ రోజు మళ్ళీ శ్రీముఖి వచ్చినప్పుడు కూడా అందరూ ఇండివిజువల్గా హింట్స్ చెప్పండి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పండి అనేసి అంటే ఇంకేందా చెప్పాలి శ్రీముఖి విన్నర్ ఎవరని చెప్పేయాలా సో విన్నర్ ఎవరు టాప్ 5 ఎవరని చెప్పేయాలా అది కూడా క్లారిటీ లేదు బికాజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంది సీజను నిజంగానే శ్రీముఖి చెప్పినట్టు రోజుకి ఒకలాగా అనిపిస్తుంది సీజన్ సో చాలా జరిగింది ఈరోజు చాలా మందికి హింట్స్ ఇచ్చేసింది శ్రీముఖి సో ఏం హింట్స్ ఎవరికి ఇచ్చింది ఎట్లా ఇచ్చింది ఏం మాట్లాడింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి 1 by 1 ఈరోజు లైవ్లో జరిగిన మ్యాటర్స్ అంతా చెప్తా సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి దీని మధ్యలో గౌతమ్ మ్యాటర్ సో ఫస్ట్ నేనేం చెప్తా ఫస్ట్ ఈ ప్రేరణది తేజ ఏదో గొడవ జరిగిందప్ప ఆ గొడవ నేను చూడలే సరే ఎపిసోడ్లు వేస్తే చూసి దాని గురించి మాట్లాడదాము అనేసి అనుకున్నాను దాన్ని నేను చూడలేదు కాబట్టి దానిలో నేను ఎవరు తప్పు అని చెప్పేసి నేను డిసైడ్ చేయను బట్ గౌతమ్ వర్సెస్ తేజ ఒక గొడవ జరిగింది ఏం జరిగింది గౌతమ్ వచ్చి తేజ ఏదో డల్గా ఉన్నాడని చెప్పేసి వచ్చి జిరాఫ్ రూమ్లో కూర్చుంటే తేజ వచ్చి అరే నాకు నువ్వు నిన్న చేసింది నచ్చలేదు రాడేస్తున్నాడు నేనేం చేస్తున్నాను రా అనేసి అంటే నేను డిజర్వింగ్ అక్కడ నువ్వు నాకు ఇవ్వలేదు కంటెంటర్షిప్ అఫ్ కోర్స్ నువ్వు నాకు ఇవ్వని దానికి ఈరోజు నేను డైరెక్ట్గా కంటెంటర్ అయినాను అది వేరే అనుకో బట్ నువ్వు నాకు ఇచ్చుండాల్సింది నేను సోలో అని ప్రూవ్ చేసుకునేదానికి నన్ను ఎర్రిపప్పని చేస్తున్నావు నువ్వు సోలో అప్పుడు కూడా గ్రూప్ గేమ్ వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నువ్వు సోలో అనేసాను అదంతా ఓకే బట్ నువ్వు నన్ను చూస్ చేసుకోకుండా ఎర్రిపప్పని చేస్తావు అనేసి అన్నాడు దానికి గౌతమ్ వచ్చి నేను ఎవరిని చూస్ చేసుకుంటా అనేది నా అధికారం అది నా ఇష్టం అనేసి అంటే నీ ఇష్టమే నేను తప్పని లేదు బట్ నువ్వు కావాలనే సాడుతున్నావు నేను ఈ గేమ్ మొత్తం తెలుసు నాకు నేను 24 hours చూసినాను పోయిన సీజన్లో నీ గేమ్ మొత్తం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి గౌతమ్ వచ్చి చాలా ఫీల్ అయిపోయినాడు అనమాట నువ్వు నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను దాని తర్వాత గౌతమ్ వచ్చి చెప్తానున్నాడు బయట వాళ్ళతో చూడు నన్ను ఇట్లా ఉన్నాడు తేజ 24 hours నన్ను చూసినాడంట పోయిన సీజన్లో వాడికి నా గురించి తెలుసంట 20 ఏళ్ళు పెంచిన అమ్మ నాయనే కొన్ని విషయాల్లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి మనల్ని అట్లా అర్థం చేసుకుంటారు అట్లాంటిది తేజ ఊరికి ఒక సీజన్లో చూసి మేము అప్పుడప్పుడు ఈవెంట్స్కి దానికి కలిసినప్పుడు నన్ను చూసి ఎట్లా జడ్జ్ చేస్తాడు నేనేం ఆలోచిస్తానని చెప్పేసి
నా మనసులో ఏముంటుందని చెప్పేసి వాడికి ఎట్లా తెలుస్తుంది, అట్లా తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని. దాని తర్వాత గౌతమ్ ఏడ్చినాడు కూడా. సో నాకేమనిపించింది, ఇక్కడ తేజ యాక్చువల్లీ ఆ పాయింట్ రైస్ చేయడం, అరే నార్మల్గా మాట్లాడేంత వరకు ఓకే, బట్ గౌతమ్ హ్యాస్ ఓన్ రైట్స్. అది గౌతమ్ గేమ్ ప్లే అన్న అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఆ గేమ్ ప్లేని మొత్తం ఎక్స్పోజ్ చేయడానికే తేజ చేస్తున్నాడు. నిజంగానే గౌతమ్ వచ్చి తేజను చూస్ చేసుకోలేదు అనే ఒక కోపంతోనే కావాలనేసి ఇది చేస్తా ఉన్నాడు అని చెప్పేసి తెలుసు. అక్కడ తేజ చెప్పింది ఏం తప్పు కాదు. తేజ నిజంగానే గౌతమ్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గౌతమ్ కూడా కావాలని ఆ తర్వాత పోయి కెమెరా దగ్గర కూర్చొని కెమెరా దగ్గర కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ నాగార్జున గారు చెప్పినారు నువ్వు కెమెరాతో మాట్లాడతావు. నిజంగానే గౌతమ్ వచ్చి కెమెరాతో మాట్లాడుతున్నాడు. నేను సోలో అనేసి అనుకునే దానివల్ల తను ఇట్లా బాధపడేటప్పుడు కూడా తను వచ్చి కన్సోల్ చేసి పక్కన కూర్చొని ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి ఫ్రెండ్స్ కూడా లేకుండా చేసేసుకున్నాడు. నిజంగా విష్ణుప్రియ చెప్పినట్టు నీ ఫ్రెండ్స్ని బట్టి కూడా నువ్వేంటి అనేసి తెలుస్తుంది. నువ్వు సోలో అని చెప్పేసి కనీసం ఫ్రెండ్స్ని కూడా చేసుకోలేదు అంటే అక్కడ కూడా నీ పర్సనాలిటీ అర్థమవుతుంది కదా అనేసి అనింది. సో ఇది గౌతమ్ గేమ్ ప్లాన్. గౌతమ్ క్లియర్గా ఆర్టిఫిషియల్ గేమ్ ఆడతాడబ్బా. నేను ఫేక్ అనేసి చెప్పను, న్యాచురల్గా అయితే లేదు. హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆర్టిఫిషియల్ మంచితనం, ఆర్టిఫిషియల్గా నేను సోలో అని చెప్పడం, ఆర్టిఫిషియల్గా నేను గెలవడానికి వచ్చాను, నాకు ఏ రిలేషన్స్ వద్దు అనడం. కానీ కొంచెం రిలేషన్షిప్స్ దానివల్ల అంటే ఇప్పుడు మా అమ్మ ఎగ్జాంపుల్ వచ్చింది నాకు. మా అమ్మ ప్రిన్సిపల్ అబ్బా స్కూల్కి. నిజంగానే చెప్తాను, ఇది నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్. సో మా అమ్మ ప్రిన్సిపల్. నన్ను ఎప్పుడైనా పనిష్ చేయకపోతే ఆ ప్రిన్సిపల్ కూతురు కాబట్టి పనిష్ చేయలేదు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పార్షియల్గా ఫీల్ అవుతారేమో, బయాస్డ్గా ఉన్నారు. సుధా మ్యామ్ కూతురు గీతుకి పనిష్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే సుధా మ్యామ్ ప్రిన్సిపల్ కదా అందుకని పనిష్మెంట్ ఇవ్వట్లేదేమో అని చెప్పేసి అందరూ అనుకుంటారని అందరికంటే ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇప్పించేది నాకు. మామూలుగా వేరే వాళ్ళు హోంవర్క్ రాలేదనుకో, రాలేదంటే సర్లేరా రేపు రాసుకోరా అని చెప్పేసి అంటారు. అదే నేను హోంవర్క్ రాయకపోతే బయట పని ఈ డౌన్ చేయి అని చెప్పేసి అనేది, అందరి ముందు వచ్చి కొట్టేది, అందరి ముందు రౌండ్స్కి వచ్చేది. నన్ను కూడా నేను ఎప్పుడైనా హాయ్ మా తిన్నావా మా ఏమ్మా అనేసి అంటే కాల్ మీ మ్యామ్ అనింది మా అమ్మ అందరి ముందు. ఎట్లుంటుంది చెప్పు, నాకు గుండెలో గుచ్చుకున్నట్టు ఉందా చిన్నప్పుడు. దాని తర్వాత ఒకసారి ఐ వాజ్ ద బెస్ట్ క్యాలిగ్రాఫర్. నాకు బెస్ట్ క్యాలిగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది 7th క్లాస్లో 9th క్లాస్లో బెస్ట్ క్యాలిగ్రాఫర్ అవార్డు వచ్చింది. ఒకసారి నేను ఏదో హరిబరిలో ఎగ్జామ్ ఫాస్ట్గా రాసేస్తున్నాను అని చెప్పేసి వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి అసెంబ్లీలో అందరి ముందు నీ డౌన్ చేయించింది. నాకు ఎట్టుంటుంది అంటే ఆ నేను ఒక మెరిట్ స్టూడెంట్ లాగా ట్రీట్ చేస్తారు జనరల్లీ అక్కడ టీచర్స్ అందరూ. అట్లాంటిది నన్ను బెస్ట్ క్యాలిగ్రాఫర్ అవార్డు వచ్చిన నన్ను ఎత్తుకొని అందరిలో అసెంబ్లీలో నన్ను నీ డౌన్ చేస్తే నన్ను ఎట్లుంటుంది. ఇదే చెప్తున్నాను నేను హౌస్లో కూడా. సో మా అమ్మ బయస్డ్ కాదు అని ప్రూవ్ చేసుకునే దానికి నాకు పనిష్మెంట్లు ఎక్కువ ఇప్పించేదనమాట. సేమ్ అట్లే గౌతమ్ కూడా చేస్తున్నాడు. తను సోలో కాదు అని ప్రూవ్ చేసుకునే దానికి కావాలని మిగతా వాళ్ళని ఎర్రిల్ని చేస్తున్నాడు. అది నిజంగానే తేజ తన గేమ్ ప్లాన్ బయట పెట్టింది కరెక్టే. బట్ గౌతమ్ హ్యాస్ హిస్ చాయిస్, గౌతమ్ హ్యాస్ హిస్ రైట్ టు చూస్ హూ ఎవర్ హీ వాంట్స్. సో తను ప్రేరణను చూస్ చేసుకుంటాడా, విష్ణుని చూస్ చేసుకుంటాడా, ఎనీథింగ్ ఈజ్ గౌతమ్స్ విష్. సో అక్కడ గౌతమ్ నిన్ను మంచిగా అనుకోవడానికే నువ్వు ఇట్లా చేస్తున్నావు అనేసి అంటే మేబీ మంచిగా అనుకోవడానికే గౌతమ్ అట్లా చేస్తున్నాడేమో, మేబీ దట్స్ హిస్ గేమ్ ప్లాన్. సో సడన్గా గౌతమ్ వెళ్ళి ఇది బయట చెప్తుంటే మళ్ళీ తేజ వచ్చి చూడు బిగ్ బాస్ కావాలని వాడు మామూలుగా ఇట్లాంటి చిన్న విషయాలకి అంత ఫీల్ అవ్వడు, బట్ ఇంత నాతో జరిగిన విషయాలు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా గౌతమ్ గారు తప్పు ఉంది అనేసి అన్నాడు. గౌతమ్ కూడా ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడు? నాగార్జున గారు అసలు గౌతమ్ ఎట్రా అంటే తను తప్పు చేయకపోతే నాగార్జున గారు కూడా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే లేదు సార్ నేను తప్పు చేయలేదు, నాకు అనిపించింది నేను చేశాను సార్, దాన్ని మీకు తప్పు అనిపిస్తే నేనేం చేయలేను, నేను తప్పు చేయలేదని చెప్పేసి నాగార్జున గారికి అగెయిన్స్ట్ వెళ్ళి తన ఓన్ స్టాండ్ తను తీసుకునే టైప్ గౌతమ్. తప్పు చేయలేదంటే ఆ బూతులు కూడా మాట్లాడినారు అని చెప్పేసి గౌతమ్ బూతులు మాట్లాడినాడు అని చెప్పేసి అంతమందిని ఒప్పించినా కూడా సార్ నేను మాట్లాడలేదు, మా అమ్మ మీద నేను మాట్లాడలేదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నిఖిల్తో కూడా గొడవ వేస్తున్నాడు. ప్రతి ఒక్కటి గౌతమ్ తప్పు చేయకపోతే హీ విల్ టేక్ హిస్ ఓన్ స్టాండ్. బట్ ఇక్కడ తేజ చెప్తా ఉంటే తిరిగి వచ్చి గొడవ వేయకుండా ఏడ్చుకుంటా కూర్చున్నాడు. అది కంప్లీట్లీ స్ట్రాటజికల్ ఏడుపు మాత్రమే అనేసి నేను చెప్తాను. ఎందుకంటే రియల్ ఏడుపు అనేసి మాత్రం నేను ఒప్పుకోను. దట్ ఈస్ స్ట్రాటజికల్ ఏడుపు. అది ఒకటే కాకుండా ఈ గొడవలో కూడా అంట తేజతో అన్నాడంట, అరే మీ అమ్మ నాన్న రానప్పుడు నేను వెళ్ళి కెమెరాని అడిగాను, మా అమ్మ రాకపోయినా పర్లేదు వాళ్ళ మమ్మీని పంపించండి అని చెప్పేసి, అట్లాంటిది నువ్వు నాతో గొడవ వేస్తావు అంట. అంటే ఏంటి? హి జస్ట్ వాంటెడ్ టు షో ఇట్ టు ఆడియన్స్కి ఎట్లాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. చూడు గౌతమ్ వచ్చి తేజ వాళ్ళ అమ్మ నాన్న రాకపోతే బిగ్ బాస్ని అడిగినాడు, మా అమ్మని పంపించకండి, తేజని వాళ్ళ మదర్ని పంపించండి అని చెప్పేసి. గౌతమ్ అంత మంచోడు, అట్లాంటి గౌతమ్తో వచ్చి తేజ గొడవ వేస్తా ఉన్నాడు అని చెప్పేసి అట్లాంటి ఒక ఇంప్రెషన్ ఆడియన్స్లో క్రియేట్ చేయాలని చెప్పేసి గౌతమ్ చేస్తున్నాడు. ఆల్ దిస్ ఇస్ హిస్ గేమ్. గౌతమ్ న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకొకటి గౌతమ్ యాజ్ అ కంటెస్టెంట్ చేసే ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ నాకు నచ్చట్లేదు. ఆర్టిఫిషియల్గా కెమెరాల దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్గా ఈ చూపించేది, హీ ఈజ్ ఆర్టిఫిషియల్. గౌతమ్ ఈజ్ ఆర్టిఫిషియల్ కంటెస్టెంట్. బట్ ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక డాక్టర్గా
ఐ రియల్లీ లైక్ గౌతమ్ సో మచ్. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ కంటెండర్ టాస్క్ జరిగేటప్పుడు అదే ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ జరిగేటప్పుడు నిఖిల్కి ఏమో కాలు దెబ్బ తగిలింది. పోయి బెల్ట్ పట్టుకునేటప్పుడు నిఖిల్ కింద పడినాడు, ఇట్లా టోస్ ఇట్లా ఏదో దెబ్బ తగిలింది నిఖిల్కి. వెంటనే గౌతమ్ లేచి ఆ ఇన్స్టెంట్గా ఇట్లా లేచి ఐ ఓకే అని చెప్పేసి వెళ్ళి హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ నిఖిల్ ఈజ్ ఓకే. అక్కడ ఆ డాక్టర్ ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో, ఆ సైకాలజీ, డాక్టర్ సైకాలజీ, అయ్యో హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ సంబడీ ఈజ్ ఓకే, నోబడీ హ్యాస్ టు సఫర్ ఫిజికల్ ఇంజురీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లాంటిది ఏదైతే ఒక డాక్టర్ ఇన్స్టింక్ట్ ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. అదొకటే కాకుండా ప్రియాంక జైన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుంటుంది దట్ గౌతమ్ యూస్ టు బి వెరీ కేరింగ్. ఫీమేల్స్ ఎవరికైనా మెన్స్ట్రల్ సైకిల్ వస్తే హీట్ ప్యాక్స్ పెట్టడం, హాట్ ప్యాక్స్ పెట్టడం, హాట్ బ్యాగ్ పెట్టడం, అలాగా ఇవ్వడము, హాట్ వాటర్ పెట్టడము, శానిటరీ నాప్కిన్స్ అట్లా కొంచెం ప్రొవైడ్ చేయడం, అట్లా అనేది హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్ బాగా అంట. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ అమేజింగ్. డాక్టర్గా ఉండడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, హీ ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. బట్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా గెలవాలి అని చెప్పేసి కావాలని ఆర్టిఫిషియల్గా ఉండడం ఈజ్ నాట్ ఓకే. దానికి ఈ పిఆర్లు వచ్చి, నేను ఒక మాట, అసలు నిఖిల్ని ఎంత తిడతా ఉన్నా కూడా వాళ్ళ పిఆర్లు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ అబ్యూస్ చేయడానికి ట్రై చేయరు. గౌతమ్ని తిట్టాల్సిన అవసరమే లేదు. గౌతమ్ ఆర్టిఫిషియల్ అనేసి ఊరికి ఒక ఇది చూస్తే చాలు, ఏది తమ్నైల్ చూస్తే చాలు కింద అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు. మీరు అమ్మ నా బూతులు తిట్టినంత మాత్రాన ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ పాజిటివ్ రివ్యూస్ ఫర్ హిమ్, ఆర్ మీరు నన్ను పొగిడినంత మాత్రాన ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ నెగిటివ్ రివ్యూస్ ఫర్ హిమ్, వైజీ వర్సా. సో మీరు నన్ను పొగిడినా తిట్టినా నేను బేసిక్గా కమెంట్స్ కూడా పట్టించుకోను. ఇంతకుముందు అన్ని కమెంట్స్ చదివేదాన్ని కానీ ఈ మధ్య అసలు కమెంట్స్ కూడా చదవట్లేదు. సో నేను ఏమీ చదవట్లేదు, ఏమీ చేయట్లేదు, సింపుల్ బ్లాక్ అంతే. మీరు ఏం చేసినా కూడా సింపుల్గా బ్లాక్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ తేజ వర్సెస్ గౌతమ్ విషయంలో. నాకు తేజతే తప్పు అనిపించింది, ఎందుకంటే అవసరం లేదు అంత ఇష్యూని ప్రొలాంగ్ చేయడం. అండ్ కెమెరాలకి వచ్చి పోయి చూడు బిగ్ బాస్ ఇట్లా చేసినాడు బిగ్ బాస్, గౌతమ్ గాడు ఏడవడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకసారి చెప్తేనే రెండు సార్లు చెప్తేనే చిరాకు ఫీల్ అవుతాడు వేరే వాళ్ళ దగ్గర. నైని వచ్చి 2 సార్లు చెప్తే కూడా అన్నిసార్లు ఎందుకు చెప్తా ఉండము, రోహిణి వచ్చి 2-3 సార్లు చెప్తే కూడా అన్నిసార్లు ఎందుకు చెప్తా ఉండేసి అనడం. మరి తేజ మాత్రం చెప్పచ్చా 10 సార్లు చెప్పినాడు కెమెరాలు కూర్చొని, చెప్పిందే చెప్పుకుంటా అది సుత్తి అనిపిదా. సో అది తప్పు, అది అయిపోయింది. సో ఇప్పుడు ఉల్లా వంద మనసులయో అడుగున కిటికిటవనల్లే ఉల్లా వంద మనసులయో ఆ పాటతో స్టార్ట్ అయింది ఎపిసోడ్. సో శ్రీముఖి వచ్చిందనమాట లోపలికి, వచ్చి ఫాస్టింగ్లో ఉందంట. సో షీఈ్ నాట్ ఫాస్టింగ్. సో టీ కూడా తాగలేదు తను, నాకు టీ కూడా వద్దని చెప్పింది. సో అవినాష్కి చెప్పింది ఏంట్రా తగ్గావు అంటే ఏం లేవు అవి లేవు కదా అనేసి, అంటే అది మ్యాటర్ మందు వాటర్ అవేం లేవు కదా అందుకని నేను తగ్గిపోయాను అంటే అర్థమైంది అనేసి అనేది. దాని తర్వాత వేరే ఎవరో చెప్తున్నారు అవినాష్ ప్రతిరోజు చాంటింగ్ లాగా చెప్తానే ఉంటాడు శ్రీముఖి వస్తుంది అనేసి. అంటే అవినాష్ కూడా అంటా ఉన్నాడు ఈరోజు నిజంగా నా 6th సెన్స్ చెప్పింది తెలుసా నువ్వు వస్తావని చెప్పేసి అని. దాని తర్వాత టికెట్ ఫినాలే ఇవ్వాలి కదా మీకు అందుకే వచ్చాను అనేసి అనేది. కంటెండర్స్ అందరికీ కంగ్రాట్స్, కానీ కంటెండర్స్ అవ్వనంత మాత్రాన మిగతా వాళ్ళు ఏమీ తక్కువైనట్టు కాదు. నాకు కూడా కంటెండర్షిప్ రాలే, బట్ ఐ స్టేడ్ లాస్ట్ వరకు ఉన్నాను నేను అని చెప్పేసి అని విష్ణుప్రియతో బాగా మాట్లాడేదానికి సైలెంట్ అయిపోయావేంటి అని అడిగింది. దాని తర్వాత చిరంజీవి గారి ఫోటో చూసి ఆ కంట్రీ లీడెడ్ ఫోటోలో మై లవ్ చిరంజీవి గారు అనేసి అనింది. తర్వాత ఉంటాను అందరు వచ్చి చుట్టుముట్టేస్తుంటే ఉంటాను నేను ఇంకా కాసేపు ఉంటాను ఇప్పుడే పోవట్లేదు నేను వెళ్ళిపోయేలాగా చేయబాకండి అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిఖిల్తో బయట నిన్ను కొంతమంది అడగమన్నారు అంటే ఎవరు నాకు కావాల్సిన వాళ్ళేనా అనేసి అంటే నీకు కావాల్సిన వాళ్ళే అంటే ఓ మై గాడ్ అని షాకింగ్లో ఉన్నాడు అనమాట నిఖిల్. అంటే అదే నిన్నేమని అడగమన్నారంటే ఇక్కడే ఉంటూ బయటికి రాకు అని అడగమన్నారంటే చి అన్నట్టు అనుకున్నాడు. దాని తర్వాత సన్నబడ్డావు నువ్వు అనేసి కూడా నేను అనమాట నిఖిల్తో. ఆబ్వియస్లీ నిజంగా చాలా సన్నపడతారు. యాక్చువల్లీ నాకు సన్నబడేదానికైనా బిగ్ బాస్కి పోవాలనిపిస్తుంది, కానీ వీ హ్యావ్ టు గెట్ బెటర్ బిఫోర్ దాట్. దాని తర్వాత మీకు టికెట్ ఫినాలి ఇచ్చేసిపోవాలి అంతే. ఇక్కడ కూడా టైం తొందరగా అంటే నిఖిల్ అంటున్నాడు ఇక్కడ కూడా అంటే షూట్స్లో యూజువల్లీ నాకు టైం అయిపోతా ఉంది నేను తొందరగా వెళ్ళాలి తొందరగా ఫినిష్ చేయండి అనేసి చెప్తా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతేనా తొందరగా ఫినిష్ చేసిపోవాలనుకుంటున్నావా అనేసి అంటే అవును బయట కూడా కార్ రెడీగా ఉంది అని చెప్పేసి అనింది. దాని తర్వాత మీకు దోశ బ్యాటర్ లేదు, పాలు లేదు, చికెన్ లేదు, అదే అవన్నీ అన్నారు కదా. మీరు నన్ను ఇంప్రెస్ చేయాలి, మీరు నన్ను ఇంప్రెస్ చేస్తే నేను అవన్నీ మీకు ఇప్పించడానికి ట్రై చేస్తాను, ఎస్పెషల్లీ యూ పృథ్వీ అని చెప్పేసి అని. మళ్ళీ పృథ్వీ ఇఫ్ సంబడీ ఈజ్ షోయింగ్ దర్ ఫీలింగ్స్ టు యూ, మీరు నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు నువ్వు కూడా తిరిగి రెసిప్రోకేట్ చేయాలి అనేసి అంటే నేను స్టార్టింగే చెప్పాను కదా ఫీలింగ్స్ లేవని అనేసి అంటే వెంటనే విష్ణుప్రియ దగ్గర తిరిగి విష్ణు ఏంటి మరే అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి ఫ్రెండ్స్ రా అనేసి అనింది అనమాట. ఇది యాక్చువల్లీ ఎపిసోడ్లో కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు. ఫ్రెండ్స్ రా అనేసి అంటే నా దగ్గర నాటకాలు ఆడుకో అన్నట్టు ఏదో చెప్పింది అక్కడ. దాని తర్వాత అవినాష్తో నువ్వు తేజ ఏంటి బాత్రూమ్ దగ్గర పడుకునే ఉంటున్నారు అసలు ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది.
ఇప్పుడు అనవేంట్రా ఏసీ పెంచండి బిగ్ బాస్ హాట్గా లేదని అనేసి వేరే వాళ్ళు వచ్చినప్పుడు అంతా అన్నావు అనేసి అంటే బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ స్టవ్ ఆఫ్ చేయండి, మేము ఇక్కడే శ్రీముఖి పైన టీ పెట్టుకుంటాం, అంత హాట్గా ఉంది అని చెప్పేసాను అనమాట. దాని తర్వాత రోహిణితో అంటా ఉంది, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సీజన్ 3లో నేనే లాస్ట్ క్యాప్టెన్, ఇక్కడ నువ్వే లాస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసానింది. ఏమో ఈరోజు ఏమైనా జరగచ్చేమో, లాస్ట్ మెగా చీఫ్ కాకుండా ఇంకో మెగా చీఫ్ రావచ్చేమో అన్నట్టు చెప్పింది అనమాట. దాని తర్వాత ప్రేరణతో చెప్తా ఉంది, నోట్లో నాలిక ఉందా లేదా అన్నట్టు ఉండేదానివి, ఇక్కడ తెలుస్తా ఉంది నీకు ఇంత మాటలు ఉన్నాయని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది అనేసి చెప్పింది. దాని తర్వాత బిగ్ బాస్ కూడా కొంచెం ఓవర్గా పొగినాడు. టాప్ 5 వాళ్ళకి పొగుడుతారు చూస్తావా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో, అట్లా పొగినాడు అనమాట. మేబీ బికాస్ షీ ఈస్ టాప్ 2 లేకపోతే బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ సీజన్ 3 అంటే శ్రీముఖి అంటే సీజన్ 3 కాబట్టి అంత పొగినాడో లేదు తెలియదు. శ్రీముఖి మిమ్మల్ని ఇంట్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి, మీ నవ్వుతో బిగ్ బాస్ హౌస్ మెరిసిపోయి ఆనందంతో నిండిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఇది కొంచెం లైట్గా ఓవర్ అయింది బిగ్ బాస్ అని చెప్పదాం అనిపించింది నాకు. దాని తర్వాత శ్రీముఖికి టాటూ పొడిపించుకునిందంట సీజన్ 3లో. సో ఆ టాటూ ఇంకా తీలేదా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. టాటూ ఎందుకు తీస్తాను నేను అనేసి చెప్తా ఉండింది. దాని తర్వాత నబిల్కి చెప్తా ఉండింది, ఏంటి అలా ఉన్నావు, నీ లైఫ్లో ఎవరో ఉన్నారని విన్నా అనేసి అంటే ఎవరు లేరు అనేసి అంటే, అదే బయట ఉన్నారని విన్నా అనేసి అంటే లేరు ఇప్పుడు వరకు ఎవరు లేరు అనేసి అనింది. దాని తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదా అంటే తర్వాత ఇంకా దానికి టైం ఉంది అనేసి అనమాట నబిల్. దాని తర్వాత అవినాష్తో వచ్చి అరే ఏంట్రా అలా నొప్పి మేకప్ వేసుకోపో అనేసి అంటే, అవినాష్ ఫుల్ మేకప్ వేసుకొని రెడీ అయిపోయి బ్లాక్ వేసుకొని లిప్ బామ్ అంతా వేసుకొని వచ్చి నా ఫ్రెండ్ నన్ను రెడీ అవ్వమనింది, దానికోసం రెడీ అవుతున్నా అని చెప్పేసి రెడీ చేసి వచ్చినాడు అనమాట. దాని తర్వాత గౌతమ్తో చెప్తా ఉన్నింది, చాలా బాగా ఆడుతున్నావు గౌతమ్, సీజన్ 7లో అశ్వత్థామ, సో ఈ సీజన్లో వేరేలాగా వస్తావు అనేసి అనుకున్నాము, బట్ సేమ్ ఉన్నావు, బట్ యూ హ్యావ్ టు కమ్ ఈవెన్ మోర్, ఇంకా ఎక్కువ కావాలి నీ దగ్గర నుంచి అనేసి చెప్పింది. దాని తర్వాత అవినాష్తో చెప్పింది, సేఫ్గా ఆడొద్దు, ఎన్నిసార్లు చెప్పినా నీకు సేఫ్గా ఆడొద్దు అనేసి మళ్ళీ సేఫ్గా ఆడుతున్నావు అని చెప్పేసి అని. దాని తర్వాత ఒక స్క్రీన్ ప్లే, ఒక దర్శకత్వం అవన్నీ చూసినప్పుడు రోహిణి చీఫ్ అయింది అంటే సీట్లోంచి లేచి క్లాప్స్ కొట్టారు. రోహిణి చీఫ్ అయినప్పుడు సీట్లోంచి లేచి క్లాప్స్ కొట్టారు. ఒకరి విన్నింగ్ కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది కదా, సో నీ విన్నింగ్ అట్లా అనిపించింది ఆడియన్స్కి అని చెప్పేసాను అనమాట. దాని తర్వాత విష్ణుప్రియతో అసలు కిచెన్లో అడుగు పెట్టాను నువ్వు ఇప్పుడు కిచెన్లో ఉంటున్నావా అని చెప్పేసి అనేది. మళ్ళీ తేజతో నువ్వు మాట్లాడే పద్ధతి ఇష్టం నాకు, బిగ్ బాస్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నువ్వు మాట్లాడేటప్పుడు నాకు వినాలనిపిస్తుంది అని చెప్పేసి అనేది. సీజన్ 7 నుంచి సీజన్ 8కి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది నీలో, చాలా బాగుంది అనేసి అనేది. మీ మమ్మీ రావడం అవంతా రాసి పెట్టుంది, దాని తర్వాత నువ్వు ఇక్కడికి రావడం అదంతా రాసి పెట్టుంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నావు నువ్వు, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనేసి చెప్పి అనిన తర్వాత దాని తర్వాత సీజన్ చాలా బాగుంది, తేజకు చెప్తా ఉంది ఇది సీజన్ బాగుంది, వైల్డ్ కార్డ్స్ దగ్గర నుంచి గ్రాఫ్ అట్లా లేసింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక సూపర్గా లేసింది, ఇప్పుడు క్లైమాక్స్ కోసం వెయిటింగ్. అన్ని సీజన్స్లో ప్రాబబిలిటీ ఉండేది ఎవరు టాప్ 5 ఉంటారు, ఎవరు విన్ అవుతారో, వీళ్ళుంటారు అని చెప్పేసి, బట్ ఈ సీజన్లో ఎవరెప్పుడు పైకి వెళ్తారో, ఎవరెప్పుడు గ్రాఫ్ పడిపోతుంది అనేసి తెలీదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అమేజింగ్, మీ సాయశక్తులా ట్రై చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ అనే షో వచ్చిన వాళ్ళు కెరియర్ బాగుంటుంది, ఎట్లయినా కెరియర్ బాగుంటుంది అనుకో, బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకో. ఈ బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు కెరియర్ బాగుండడానికో పర్సనాలిటీ డెవలప్మెంట్కో వచ్చారు అని చెప్పేసి అనేది. దాని తర్వాత నబీల్ నీ నామినేషన్స్ చాలా బాగుంటాయి, మీ బ్లాక్ బ్యాడ్జెస్ వచ్చినప్పుడు మాకు చాలా బాధ వేస్తుంది, విష్ణు నువ్వు ఏడ్చినప్పుడు నేను ఫీల్ అయ్యా అని చెప్పేసి అనేది. సో యాక్చువల్లీ శ్రీముఖి షీ హాస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సైడ్, బట్ ప్రతి ఒక్కరికి మంచి సలహాలు ఇచ్చింది. వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళకి ఇట్లా ఇవ్వాలి అని చెప్పేసి కాకుండా ప్రతి ఒక్కరికి మంచి సలహాలు ఇచ్చింది, ప్రతి ఒక్కరితో చాలా పద్ధతిగా మాట్లాడింది. నాకు అనిపించింది విష్ణుప్రియ వాళ్ళ నాయన వచ్చి చెప్పినా వినలేదు, వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినా వినలేదు, యాంకర్ రవి వచ్చి చెప్పినా వినలేదు, బట్ శ్రీముఖి చెప్పిన తర్వాత వినింది, చాలా ముచ్చట అనిపించింది. అసలు తను చెప్పడం కూడా శ్రీముఖి చాలా పద్ధతిగా చెప్పింది. అబ్బా ఐ జస్ట్ లవ్డ్ హర్ బిహేవియర్ ఇన్ బిగ్ బాస్ హౌస్, ఐ లవ్డ్ ఇట్. మరి సీజన్ 3లో ఎట్లా ఉండిందో నాకు తెలియదు. ఐ రియలీ వాంట్ టు వాచ్ దిస్ సీజన్ 3 ఎపిసోడ్. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఐ విల్ సిట్ అండ్ వాచ్ సీజన్ 3. సో సీజన్ 3 ఏడైనా ఉంటే లింకులు పంపించాను స్వామి నాకు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, దాని తర్వాత 4 కంటెండర్స్కి పక్కన పెట్టేస్తే మీ అందరికీ చాలా పని ఉంది, అంటే కంటెండర్స్ కాని వాళ్ళకి ఒక పని ఉంది. సో దాని తర్వాత గౌతమ్తో చెప్తా ఉంది, వెన్ వీఆర్ అవుట్ ఫర్ పబ్లిక్ జనాలు మాట్లాడతారు, బయట మనము పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు జనాలు మాట్లాడతారు అనేసి అంటే గౌతమ్ అన్నాడు దట్ వాజ్ ఎ హిట్, అశ్వత్థామ అనేది సీజన్ 7లో ఇట్ వాజ్ ఎ హిట్ అని చెప్పేసి అంటే శ్రీముఖి వన్స్ యూ కమ్ టు దిస్ ఇండస్ట్రీ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అనేది. దాని తర్వాత ఎవరు గెలుస్తారు అనే అంచనా ఉండాలి నీలో అని చెప్పేసి
ఈ టాస్క్ ఎవరు గెలుస్తారు అనేసి అంచనా ఉండాలి మీలో. సో మీరందరూ కలిసి ఎవరెవరు గెలుస్తారు అని చెప్పేసి అంటే నేను వాళ్ళకి బ్యాడ్జెస్ ఇస్తా. సో ఫస్ట్ గెలుస్తారు అనే వాళ్ళకి 5 lakhs, సెకండ్ 4 lakhs, థర్డ్ 3 lakhs, తర్వాత లాస్ట్ వాళ్ళకి 2 lakhs. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ రోహిణి లాస్ట్ గెలుస్తుంది అనేసి మీరు అంత ప్రిడిక్ట్ చేసి నేను రోహిణికి 2 lakhs ఇచ్చా. అదే రోహిణి వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిందంటే ఆ 2 lakhs మీ ప్రైజ్ అమౌంట్లో యాడ్ అయిపోతుంది అనేలాగా ఎగ్జాంపుల్ చెప్పింది అనమాట. సో అందరు నిఖిలే చెప్పినారు. అబ్బా ఫస్ట్ ప్రేరణ నిఖిల్ అని చెప్పేసింది. పృథ్వీ వచ్చి గేమ్ని బట్టి అనేసి అన్నాడు ఫస్ట్. విష్ణుప్రియ వచ్చి ముగ్గురు మధ్యలో టై, అవినాష్, రోహిణి, నిఖిల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో టై. ఎందుకంటే నిఖిల్ చాలా బాగా ఆడతాడు, రోహిణి వచ్చి ఈ మధ్య చాలా బాగా ఆడుతుంది, అవినాష్ కూడా బాగా ఆడుతున్నాడని. దాని తర్వాత ర్యాండమ్గా అంటే మొన్న దాకా నిఖిల్ అనుకున్నా, బట్ రోహిణి గేమ్ చూసాక నేను ఐ వాంట్ టు టేక్ సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి అనేది విష్ణుప్రియ. దాని తర్వాత శ్రీముఖి అన్ని స్ప్లిట్లు కొట్టి అన్నీ చేసి ఆ థర్డ్ టాస్క్లో దిగిపోయిందని చెప్పేసి విష్ణుప్రియనే ఇది చేస్తోంది. నువ్వు బయట అన్ని స్ప్లిట్లు కొడతావు, అంత యోగా చేస్తావు, అంత చేస్తావు, అన్ని చేసి నువ్వు తాడు పట్టుకొని అట్లా బుసర్రని దిగిపోయినావు అని చెప్పేసి నవ్వుతూ ఉండేది అనమాట. దాని తర్వాత నబిల్ని అడిగితే అందరికీ ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది అనేసి అందరి గురించి చెప్పినాడు. అంటే ఐక్యూ టాస్క్ వస్తే తేజ గెలుస్తాడు, రోహిణి ఈ మధ్య ఇచ్చి పడేస్తుందని, నిఖిల్ ఏమో ఫస్ట్ నుంచి చాలా గేమ్స్ ఆడుతున్నాడు గెలుస్తున్నాడు అని చెప్పేసి ఒక్క పేరు చెప్పాలి అనేసి అంటే నిఖిల్ అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత పృథ్వీ వచ్చి పజిల్ ఆర్ ఫిజికల్ ఏదైనా నిఖిలే గెలుస్తాడు కాబట్టి నిఖిల్ అన్నాడు. విష్ణుప్రియ వచ్చి నిఖిల్ విన్ అవ్వచ్చు, బట్ గ్రహాలన్నీ అనుకూలిస్తే రోహిణి విన్ అవ్వచ్చు అని చెప్పేసి అనేది. గౌతమ్ వచ్చి నిఖిలే అన్నాడు. సో మాక్సిమం అందరూ నిఖిలే అన్నారు కాబట్టి ఫస్ట్ వచ్చి నిఖిల్కి పొజిషన్ ఇచ్చినారనమాట. సెకండ్ వచ్చి రోహిణి అనేసి అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు రోహిణి పేరు అనుకున్నారు, ఫస్ట్ రోహిణికి ఇద్దామని చెప్పేసి. థర్డ్ అవినాష్ అనుకున్నారు, ఫోర్త్ తేజ అనుకున్నారు. ఇది నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. కానీ పృథ్వీ వచ్చి నేను ఎందుకు అవినాష్ సెకండ్ వస్తాడు అనేసి అనుకుంటున్నా, ఇది జస్ట్ నా గెస్ వర్క్ అన్నాడు. పృథ్వీ వచ్చి అవినాష్ సెకండ్, థర్డ్ రోహిణి అనేసి అన్నాడు. నబీల్ కూడా అవినాష్ని ముందు పెడతా, ఎందుకంటే తను అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాడు. ఆ ముడి గేమ్ కూడా తను చాలా ఫాస్ట్గా ఆ ముడిలిప్పడం చాలా ఫాస్ట్గా పెట్టేశాడు కాబట్టి నేను అవినాషే అనుకుంటున్నా అనేసి అన్నాడు. విష్ణుప్రియ వచ్చి సెకండ్ రోహిణి అనుకుంటున్నాను, చూద్దాము అనేసి అంటే చూద్దాం కదా ఇప్పుడు ఇవ్వాలి బ్యాడ్జ్ చెప్పు అనేసి అన్నారు. సో రన్నింగ్ టాస్క్ వస్తే అవినాష్ విల్ బీట్ రోహిణి అని చెప్పేసి అని ఇంకా అందరూ ఒక మాటకు వచ్చి నిఖిల్, అవినాష్, రోహిణి, తేజ. సో ఫస్ట్ నిఖిల్, సెకండ్ అవినాష్, థర్డ్ రోహిణి అండ్ ఫోర్త్ తేజకి ఇచ్చినారు అనమాట. దాని తర్వాత శ్రీముఖి వచ్చి అవినాష్ చెప్తోంది, అరే నీకు సుడోకు నంబర్స్ రావు కదరా, ఎట్లా చేసావు అనేసి అంటే నబిల్ నేను బెల్ కొట్టింది వచ్చిందా అంటే ఫస్ట్ బెల్ కొట్టేసి ఎగురుకుంటూ వచ్చినాను అనేసి అంటే దానికి శ్రీముఖి వచ్చి మనం హైప్ అయ్యేది వస్తుంది, మనం బుగ్ అయ్యేది వస్తుంది, బట్ ఇట్స్ ఓకే, దట్స్ ఫన్ కదా, నాట్ ఎవ్రీ టైం ఫైర్ ఒకటే ఉండాలని కాదు కదా, ఫన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఫన్ ఎలా ఉంది ఈ సీజన్లో అని చెప్పేసి అడిగితే సీజన్ 8 ఎంటర్టైన్మెంట్కి అవధులు లేవు, మీ కిచెన్ టైమర్ అయిపోతే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి. ఇన్ని రోజులు ఎంటర్టైనర్ అనేసి అన్నారా నిన్ను అవినాష్, కానీ నువ్వు మాస్టర్ ఎంటర్టైనర్, నువ్వు ఒకటే కాదు నీతో పాటు రోహిణి, తేజ అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, వీకెండ్స్లో అయితే విష్ణుప్రియ చాలా భయంకరంగా ఆడుతుంది అని చెప్పేసి అనేది. ఇంకేమన్నా చెప్పండి అనేసి అంటున్నారు. ఇంకెంత చెప్తుంది శ్రీముఖి, పేరెంట్స్ వీక్ నుంచి ఈ వీక్ వరకు ప్రతి ఒక్కరికి 3 వారాలుగా హింట్లు మీద హింట్లు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినారు హింట్లు, వీకెండ్ గెస్ట్ వచ్చినారు హింట్లు, వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు హింట్లు, ఇన్ని హింట్లు. అసలు మా సీజన్లో ఇట్లా హింట్లు కానీ ఫస్ట్ నుంచి ఇచ్చేసి ఉంటే నా గేమ్ మారిపోయి నేను 9th వీక్ ఎలిమినేట్ కూడా అయినాడేమో అట్లా జరుగుతోంది. దాని తర్వాత నిఖిల్ మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఏదైనా చెప్పు అని చెప్పేసి. వెంటనే గౌతమ్ వచ్చి అరే నీకు ఎక్కువ టాపిక్స్ ఉంటాయేమో నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా అని చెప్పేసి నిఖిల్ని లేపి గౌతమ్ కూర్చున్నాడు అనమాట. దాని తర్వాత అవినాష్ వచ్చి లోపల యాక్చువల్లీ అవినాష్కి ఏదో చెప్పినట్టుంది అబ్బాయి మధ్య గ్యాప్లో, దేని గురించి ప్లాను ప్లస్ క్యారెక్టర్ అని చెప్పేసి రోహిణికి విష్ణుప్రియకి మధ్యలో ఒక గొడవ జరిగింది కదా, సో ఆ గొడవ గురించి ఏదో చెప్పినట్టుంది. అరే నువ్వు సరిగ్గా డెసిషన్ తీసుకోలేదురా, నువ్వు దాంట్లో సేఫ్ గేమ్ అన్నట్టు అనిపించింది మాకంతా అన్నట్టు ఏదో చెప్పినట్టుంది. సో అవినాష్ డల్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది మనకి ఎపిసోడ్ లైవ్లో చూపించలేదు, బట్ దాని గురించి ఆలోచిస్తే అవినాష్ బాగా డల్ అయిపోయి దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని, నాకేమన్నా జనరల్లీ నా లైఫ్లో డెసిషన్స్ కావాలంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి తీసుకుంటా, చిన్న డెసిషన్స్ నేనే తీసుకుంటా, కానీ ఏదైనా పెద్ద డెసిషన్స్ ఉన్నాయంటే నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని అడిగే తీసుకుంటాను. సో నా అభిప్రాయం ఏమంటే అక్కడ టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఒక మాట అటు ఇటు అయినా కూడా మీనింగ్ మారిపోతుంది, ఏమన్నా చెప్తే కూడా టైం తీసుకొని చేయమంటారు కదా, సో నేను అందుకే అంత టైం తీసుకొని చెప్పాను. తొందరపాటుగా మాట తప్పడం
మాట తొందరపాటుగా చెప్పడం కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. అంటే నిఖిల్ చెప్తున్నాడు, నీకు అది సెన్సిటివ్ టాపిక్ అని తెలుసు కాబట్టి యూ టుక్ యువర్ టైమ్, సో నువ్వు అంత ఆలోచించొద్దు వదిలే అని చెప్పేసి. దాని తర్వాత శ్రీముఖి గౌతమ్తో ఏం చెప్పిందో కనిపిల్ల, శ్రీముఖి నిఖిల్తో ఏం చెప్పిందో చూపించినారు. నువ్వు చాలా అన్ప్రెడిక్టబుల్, గెలుస్తాడా గెలవడా అని చెప్పేసి చాలాసార్లు బయట గేమ్స్ అనుకునేటప్పుడు కూడా నువ్వు గెలుస్తావు అనే, కానీ ఎందుకు ఈ మధ్య అనేసి అంటే నిఖిల్ వచ్చి నన్ను 4 వీక్స్ కూర్చోబెట్టేశారు ఏం ఆడనివ్వకుండా అనేసి అంటే ఫైట్ ఫర్ ఇట్. ఇండస్ట్రీ వచ్చాక మన కష్టాలు మనవి, మన వర్క్ మనది, మన వాళ్ళు ఒక పొజిషన్లో పెట్టేశాక వాళ్ళ కోసం మనం చేయాలి, అంటే ఆడియన్స్ కోసం మనం చేయాలి అని చెప్పేసి. అంటే ఫ్యామిలీ వీకెండ్ తర్వాత అంతా కన్ఫ్యూజ్ అవుతుంది, మొత్తం ఫ్యామిలీ వీక్ వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి అంటే. దాని తర్వాత శ్రీముఖి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా అప్పుడప్పుడు గొడవలు అవుతాయేమో వాళ్ళతో, కానీ నిన్ను అడ్మైర్ చేసేవాళ్ళు అంటే నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు తప్పు చేసినా కూడా వీడు మావాడు అనేసి అనుకుంటారు. సో వాళ్ళంతా సెల్ఫ్లెస్గా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనింది. ఇది ఎందుకు చెప్పుంటుందంటే ఆ రోజు నేను వెళ్ళిపోతా బిగ్ బాస్, నన్ను పంపించేయను బిగ్ బాస్ ఇంట్లోంచి, నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి నిఖిల్ వచ్చి కెమెరాలతో మాట్లాడుతున్నాడు కదా, సో అట్లా నువ్వు గివప్ చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా చెప్పిందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ నిజంగానే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ నిజంగానే చాలా సెల్ఫ్లెస్ ఉన్నారబ్బా, అందరూ ఇష్టపడతారు నిఖిల్ని. ప్లస్ నిఖిల్ ఏదైనా తప్పు చేస్తే కూడా మా వాడు తప్పు చేసినాడు అనేసి వదిలేరు. నిఖిల్ ఫ్యాన్స్ అనే కాదు, చాలామంది ఫ్యాన్స్ అట్లే ఉన్నారులే, తప్పు చేస్తారు మనుషులు అన్నాక తప్పు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ నిఖిల్నే ఇష్టపడుతున్నారు. దాని తర్వాత విష్ణుప్రియ ఫ్యాన్స్ అంతే, గౌతమ్ ఫ్యాన్స్ అంతే, నా ఫ్యాన్స్ అంతే అనుకున్నాను కానీ నాకు ఫ్యాన్స్ లేదని తర్వాత తెలిసింది. ఓయే అమ్మ. ఓకే, సో దాని తర్వాత నిఖిల్ ట్రోఫీ ఎత్తుతానా లేదా వాళ్ళ చేతుల్లో ఉంది, బట్ టిల్ ద ఎండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అని చెప్పేసి అన్నాడు. శ్రీముఖి, నువ్వు ఓపెన్ అప్ అయినావు కానీ కనీసం నా కోసమైనా ఇంకా ఓపెన్ అప్ అవ్వు, వావ్ ఏం ఆడుతున్నారా అనేసి అనిపించాలి అనేసి అనింది. దాని తర్వాత తేజకు చెప్పింది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, తన ఛానల్ ఎక్కడి వరకు పోయింది, ఒక సీజన్లో మార్క్ క్రియేట్ చేశాడు అని చెప్పేసి అనింది. దాని తర్వాత తేజ వచ్చి శ్రీముఖితో చెప్తున్నాడు అనమాట, ఓడిపోవడం నా చేతిలో లేదు, ఆడడం ఒకటే నా చేతిలో ఉంది. అందరూ సింపతి గేమ్ ఆడుతున్నావా అని అడిగారు, నిన్ను కూడా వాళ్ళు వచ్చారు సింపతి గేమ్ ఆడుతున్నావా అనేసి చెప్పారు. నేను అసలు సింపతి గేమ్ ఆడలేదు, ఆ నిమిషాన్ని నాకు అట్లా అనిపించింది, నేను అట్లా ఫీల్ అయ్యి చెప్పినా, నాకు సింపతి లాగా అనిపిస్తుందా బయట అనేసి అంటే శ్రీముఖి, నువ్వేం సింపతి కోసం ట్రై చేయట్లా, అది వేరే వాళ్ళకి అనిపించినా నీ మనసుకి తెలుసు కదా నువ్వు సింపతి క్రియేట్ చేస్తున్నావా లేదా అనేసి, నాకైతే అనిపించలేదు అంటే. తేజ, నాకు ఆ థాటే లేదు మేడం, అన్నప్పుడు ఏంటి ఇలా అనింది అనేసి నాకు అనిపించింది అనేసి అంటే. శ్రీముఖి, ప్రతి ఒక్కరి జర్నీలో మంచి మాత్రమే చూస్తాను నేను, సో టాస్క్ అయిపోయినప్పుడు సపోర్ట్ ఉండాలి అనుకోవడంలో తప్పులేదు, బట్ అందరి సపోర్ట్ ఉండాలి అనుకోవడంలో అవసరం లేదు, అందరి సపోర్ట్ లేకుండా కూడా చేసేయచ్చు అనేసి అంటే. దాని తర్వాత తేజ, ఇన్ని రోజులు నేను సర్వైవ్ అయ్యేసి వచ్చేసిన, ఇంకా 2 వీక్సే ఉంది, ఈ 2 వీక్స్ నేను సర్వైవ్ చేయాలంటే ఏం చేయాలి, సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేసి అడిగారు. శ్రీముఖి, కంటెండర్ వరకు వచ్చావు, మీ అమ్మ రాదనుకున్నావు, మీ అమ్మ కూడా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చావు, ఇంకా ఆడు చూద్దాం అనేసి అనింది. దాని తర్వాత విష్ణుప్రియతో చెప్తా ఉంది, నువ్వు ఫీల్ అయినప్పుడు తను కూడా బాధపడతా ఉంది అని. తను అంటే వాళ్ళ చెల్లె లేకపోతే వీళ్ళ అమ్మ అనేసి తెలీదు, తను కూడా బాధపడతా ఉంది అనేసి చెప్పి దాని తర్వాత విష్ణుప్రియ వెంటనే, ఆంటీకి గుర్తు చెయ్యి నన్ను అనేది ఎప్పుడు నువ్వు వెళ్ళాలి 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 బిగ్ బాస్కి అని చెప్పి, సో తను మేనిఫెస్ట్ చేసింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చానేమో అనేసి అంటే. షీ విషింగ్ యూ టు విన్ ఆల్సో, మా అమ్మ నువ్వు గెలవాలి అనేసి కూడా అనుకుంటా ఉంది అని చెప్పి శ్రీముఖి చెప్పింది. దానికి నువ్వు గెలవాలి అంటే పృథ్వీ లేడ్, నిఖిల్ లేడ్, ఓజీ లేదు, రాయల్ లేదు, ఏం లేదు, నువ్వు విష్ణు ఒకటే, నా కోసం జనాల కోసం, ఇది మాత్రమే అనుకో, జనాలు ఉంచితే ఉంటా లేకపోతే లేదు, ఏంటి ఆ కసి నీలో ఉండాలి, ఈమెంటి మేము ఎప్పటి వరకు ఉంచితే అంతవరకు ఉంటాను అంటుంది, ఇదేమన్నా థియేటరా అని అడిగింది. సూపర్గా అడిగింది, సూపర్గా చెప్పింది, చెప్పడం కూడా ఎంత పద్ధతిగా చెప్పింది తెలుసా. ఎంతమంది చెప్పినా విష్ణుప్రియకు వినాలనిపించలేదు, బట్ శ్రీముఖి చెప్పినాక వినాలనిపించింది, ఎందుకంటే అంత బాగా చెప్పింది. ఎవరైనా వినేస్తారు, బిగ్ బాస్ ఈనేసేలాగా ఉన్నాడు, అంత బాగా చెప్పింది. జనాలు ఉంచితే అంతవరకు నేను ఉంటా, తర్వాత లేకపోతే వెళ్ళిపోతా అనేసి అనుకోవడం ఏంటి, ఇదేమన్నా థియేటరా జనాలు ఉంచితే ఉండడానికి, యూనివర్స్ అది ఇది అంటావు కదా, యూనివర్స్ నేను ఇంత దూరం తీసుకొచ్చింది, 13 వీక్స్ యూనివర్స్ నేను తీసుకొచ్చింది, సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూనివర్స్ నవ్ అని చెప్పి బయట షోస్ సినిమాలు ఉంటాయో లేదో తెలియదు, అట్లీస్ట్ టాప్ 5 వరకు అయినా ట్రై చేయి, టాప్ 5 వచ్చిన తర్వాత జనాలు కుదిరి, టాప్ 5 వచ్చేదానికైనా యూ హ్యావ్ టు గివ్ గట్టి పోటీ అని చెప్పేసి అనింది. దాని తర్వాత అవినాష్ వచ్చాడు, ఎంటర్టైనర్ అనింది. అప్పుడు అవినాష్ అంటున్నాడు, లాస్ట్ టైం 13 వీక్స్ 13th వీక్ ఎలిమినేట్ అయిపోయాను, సో ఈసారి కూడా ఇది 13th వీక్, సో భయం వేస్తూ ఉంది అనేసి అంటే. దానికి శ్రీముఖి, నేను నిన్న నీ గేమ్ చూసి షాక్ అయ్యా, అసలు ఈ 5 lakh కూడా నీకే వస్తుంది అనుకున్నా బ్యాడ్జ్, నీ గేమ్ అంత షాకింగ్గా ఉన్నది నాకు అనేసి అంటే. అవినాష్ అంటున్నాడు, బస్తా టాస్క్ ఇద్దరం చాలా బాగా ఆడాము అనేసి అంటే. శ్రీముఖి, నాకు ఒక డౌట్ వచ్చింది, దరిద్రం అంటే నువ్వేదో తప్పు చేసి నామినేషన్స్కి రావాలి, ఏంది నామినేషన్స్ రావాలి. దాని తర్వాత అవినాష్,
సీజన్ 4లో 3 టైమ్స్కి వచ్చాను నేను నామినేషన్కి. మనం గేమ్ ఆడడానికి వస్తున్నామా, నామినేషన్కి వస్తున్నామా నాకు అర్థం కావట్లేదు. సో అందరూ నామినేషన్స్ రావాలని లేదు కదా. తన మిస్టేక్స్ ఏమీ లేదు, అంటే రోహిణి మిస్టేక్స్ ఏమీ లేదు. సో తనను ఎవరు నామినేట్ చేయలే. నాకు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది ఫస్ట్లో, అది నేను వాడాను. తర్వాత రోహిణిని నేను సేవ్ చేశాను అనేసి అంటే శ్రీముఖి నాకు యాజ్ అ ఫ్రెండ్గా కొంచెం కంఫర్ట్ జోన్లో ఏమైనా ఉన్నావేమో అనేసి అనిపించింది. నేను ఇంతవరకే ఉంటా. ఎంటర్టైన్మెంట్ విషయంలో నువ్వు అవుట్ రైట్ ఇస్తున్నావు, బట్ నేను ఇది చేస్తే ఇది వేరేలాగా పోతుందేమో అని చెప్పేసి ఆలోచించి కొన్ని ఆగిపోతున్నావేమో అనేసి అంటే అట్లంతా ఏం లేదు 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 అనేసి అన్నాడు. దాని తర్వాత నాకు టాప్ 5లో ఉండాలని ఉంది. లాస్ట్ టైం మిస్ అయింది. దరిద్రం ఏంట్రా అంటే మెగా చీఫ్ అయ్యాను 2 టైమ్స్. నా టీ షర్ట్ చింపేశారు. నాకు ఎందుకో అనిపించింది ఆ మూట టాస్క్లో నువ్వే అవ్వు అంటే ఆయన వదిలేశారు నాకు. సో ఆయన అన్నాడు నాతో మూట టాస్క్లో ఏది మెగా చీఫ్ టాస్క్ నబీల్ వదిలేశాడు కదా, సో ఆయనే నా కోసం వదిలేశాడు అనేసి అంటే ఫస్ట్ దరిద్రం మెగా చీఫ్ అవ్వడం అంటే దరిద్రం ఎందుకురా, అది గ్రేట్ అనేసి అనుకో అన్నట్టు అనేది శ్రీముఖి. దాని తర్వాత శ్రీముఖి అంటా ఉంది, అసలు నేను నీ పొజిషన్లో ఉండి ఎవరో నన్ను వచ్చి గెలిపిస్తే నీకు నచ్చుతుందా అనేసి అంటే నా సత్తా మీద నేను గెలిస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కదా. అంటే నా సత్తా మీద నేను సెకండ్ టైం గెలిచాను అని చెప్పేస్తున్నాడు అవినాష్. దానికి శ్రీముఖి ఇక్కడ ఉండే వాళ్ళల్లో నేను నామినేషన్స్ రావాలి అనేసి అనుకోవట్లేదు, బట్ వాళ్ళకి అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పాయింట్ పెడుతున్నారు. ఇక్కడ నువ్వు అందరికన్నా పెద్దోడు కదా, నువ్వు అందరికన్నా సీనియర్ కదా, సో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదైనా గొడవలు వస్తే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నీ పాయింట్ పెట్టాలి అని చెప్పేసి అంటోంది. అవినాష్ నేను ఇన్వాల్వ్ అయింది వస్తుందో లేదో తెలియదు. స్టేజ్ మీద కూడా నేను యాక్చువల్లీ నబీల్తో చాలా బాగా కనెక్ట్ అయ్యాను. స్టేజ్ మీద కూడా కత్తి ఎవరు అంటే నేను నబీల్కే ఇచ్చాను, అంత బాగా కనెక్ట్ అయ్యాను నేను నబీల్తో అన్నది చెప్తున్నాడు శ్రీముఖి. ఈ 3 వీక్స్ అందరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వు. నేను షోలో ఉన్నప్పుడు బెడ్రూమ్స్లో ఉండి చిల్లవలే, ఎప్పుడు నేను బెడ్రూమ్స్లో కూర్చొని చిల్లవలేదు. 24/7 పడుకునేటప్పుడు కాకుండా ఎవరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది చూడు, అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వు అనేసినది. దాని తర్వాత నబీల్ బయట తేజని ఆట పట్టిస్తున్నాడు. ఆటలేవు అయిపోయినాయి అది ఇది అని చెప్పేసి అన్నావు నిన్న, మరి ఇప్పుడు కంటెంటర్ అయినావు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో తేజకి కంటెండర్షిప్ ఇవ్వడం కరెక్టా రాంగా అని చెప్పేసి చాలా మందికి ఇది ఉంది. దీనికి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అబ్బా. ఇదే లాస్ట్ ఛాన్స్, అందరికీ 2 ఛాన్స్లు వచ్చినాయి. సో తేజకి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అనేసి అనుకోవడం కరెక్టే. బట్ నిజంగానే బిగ్ బాస్కి తెలుసు అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు ఒకరిని చూస్ చేసుకోవాలి అంటే 100% తేజాని చూస్ చేసుకుంటారని తెలుసు. పృథ్వీకి 2 ఛాన్స్లు వచ్చినాయి, ప్రేరణకు 2 ఛాన్స్లు వచ్చినాయి. సో ఆబ్వియస్లీ థర్డ్ ఛాన్స్ తేజకి ఇస్తానని తెలుసు. సో అది రైట్ డేషనా రాంగ్ డేషనా అంటే అది మిగిలిన వాళ్ళకి కొంచెం అన్ఫేర్ జరిగినట్టు. మేబీ పృథ్వీ అండ్ గౌతమ్ ఆర్ మోర్ డిజర్వింగ్ దన్ తేజ, బికాస్ తేజకి 4th పొజిషన్ వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఆన్ అన్ అదర్ నోట్, నిన్న అందరు అపీల్ చేసుకున్నప్పుడు ఏమైనా అపీల్ చేసుకున్నారు, పృథ్వీ కూడా ఏమైనా అపీల్ చేసుకున్నాడు. మొన్న నాకు ఈ మెంటల్ స్ట్రెంత్ టాస్క్ ఇచ్చినారు, మెంటల్ స్ట్రెంత్ కాదు వాట్ ఈస్ అదే సుడోకు టాస్క్ అది ఇచ్చారు, మెంటల్ స్ట్రెంత్ టాస్క్ ఇచ్చారు. దట్ ఈస్ నాట్ మై ఫోర్టే. నా ఫోర్టే ఈజ్ ఫిజికల్ స్ట్రెంత్. సో నా ఫోర్టేలో నేను 100% ఇస్తాను. సో దిస్ ఈజ్ మై ఫోర్టే, కాబట్టి నాకు ఒక ఛాన్స్ కావాలి అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. సో తేజకు కూడా అట్లే ఫస్ట్ దాంట్లో 4th పొజిషన్ ఎందుకు వచ్చినాడు అంటే బికాస్ స్పీడ్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ హిస్ ఫోర్టే, మెంటల్ స్ట్రెంత్ ఈజ్ హిస్ ఫోర్టే. ఇది లాస్ట్ ఛాన్స్, ఇంకా ఈ ఫిజికల్ టాస్క్ ఇవంతా లాస్ట్ ఛాన్స్. ఫిజికల్ టాస్క్ కాదు, ఈరోజు కంటెండర్ అనేది లాస్ట్ ఛాన్స్. ఇంకా తేజకి ఇంకా వేరే ఆప్షన్ లేదు తేజ కాకుండా. సో పృథ్వీకి తనది ఏ ఫోర్టే అయితే దాంట్లో ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు, గౌతమ్కి తన ఫోర్టే నేను చేస్తాను, ఫిజికల్ స్ట్రెంత్ నాకు ఉంది అని చెప్పేసి చేసినా కూడా తను లాస్ట్ వచ్చినప్పుడు, తేజకు కూడా ఒకసారి తనది ఏదైతే స్ట్రెంత్ ఉందో దాంట్లో ఇవ్వాలి అనేసి అనుకోవడంలో తప్పలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో తేజకి ఇవ్వడం ఇస్ ఆల్సో ఓకే, బికాస్ పృథ్వీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినారు. తన దేంట్లో అయితే గ్రేట్ అనే ఫీలింగ్ ఉందో దాంట్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చినారు. గౌతమ్కి కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చినారు. తన దేంట్లో అయితే నేను ఇది ఆడగలుగుతాను అనేసి అనుకున్నాడు, దాంట్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చినారు. సో తేజకు కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వడం తప్పలేదు అనేసి అనిపించింది. ఓకే, దాని తర్వాత శ్రీముఖి వచ్చి నబీల్తో చెప్తా ఉంది, నువ్వు రిలాక్స్ అయిపోతున్నావు అనిపిస్తుంది ఈ గేమ్లో అనేసి అంటే, నబీల్ నిన్న కూడా అదే అన్నారు, వైల్డ్ కార్డ్స్ వచ్చేలాగా బాగుండింది తర్వాత ఏంటి అనేసి అంటే, శ్రీముఖి నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేసినప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంతకుముందు బాగా ఇన్వాల్వ్ అయ్యావు, అంతకుముందు ఒక టాస్క్ చేసావు, బాగా ఇమిటేట్ చేసావు, చాలా బాగా అనిపించింది, అప్పట్లో సో మచ్ ఫన్ ఉండేది నబీల్ అంటే, ఇప్పుడు అది లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కొంచెం స్లో అయిపోయినావు, ఆ స్పీడ్ నువ్వు అందుకోలేకపోయినావు, కానీ నీ ఫన్ బాగా నచ్చేది అప్పట్లో, ఇప్పుడు ఎందుకు నువ్వు ఫన్ చేయట్లేదు అనేసి అంటే, నేను అసలు ఇది కాదు కదా, వాళ్ళైతే ఫన్ జోనర్లో ఉన్నారు, సో వాళ్ళందరూ చేయగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను అంటే,
అంత చేయాల్సిన అవసరం లేదు, బట్ నీకు వచ్చినంత చెయ్యి అనేసి అనింది. దాని తర్వాత నబిల్, అవినాష్ రోహిణి వాళ్ళ ఫ్లో నేను అసలు అందుకోలేకపోయాను అని చెప్పేస్తున్నాడు. శ్రీముఖి, ఈ హౌస్లో ఇంకోటి ఏమన్నాడంటే, అంతా వచ్చినప్పుడు అందరూ ఆర్టిస్టులు పెద్ద పెద్ద లెవెల్, నేను ఒక కామన్గా వచ్చినాను అనేసి అంటే శ్రీముఖి దానికి, ఈ హౌస్లోకి వచ్చాక అందరూ 0, ఒకటే లెవెల్ నుండి స్టార్ట్ అవుతాం. ఎంతమంది నేను టాప్ 5లో పెట్టారు, అక్కడ అందరు ఎంతమంది నేను టాప్ 5లో పెట్టారు, ఆ ప్రెషర్ నువ్వు తీసుకోవాలి. నీకు ఖచ్చితంగా టాప్ 5లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఉండాలి అనేసి అనుకోవాలి అనేసి అన్నారు. దానికి నబిల్, యా ఐఎమ్ టేకింగ్ ఇట్, మార్నింగ్ సాంగ్ దగ్గర నుంచి నేనే ఫస్ట్ డాన్స్ వేస్తా అనేసి అంటే శ్రీముఖి, నువ్వు అందరికీ నచ్చుతున్నావు, వైల్డ్ కార్డ్ కాదు, ఫస్ట్ నుంచి ఉన్నావు, సో అది ఎంత అడ్వాంటేజ్ నీకు, సో నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయాలి కదా అనేసి అంటే నబిల్, నేను నాలాగే ఉంటున్నా కానీ కావాలనే నేను గొడవ పోయి పెట్టుకోవట్లేదు, యాక్టివ్గానే ఉన్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూస్ పెడుతున్నా, నా బెస్ట్ ఇస్తున్నా, కానీ మధ్యలో ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి ఫైర్ లేదు అది ఇది అనేసి అన్నారు, నాకు అర్థమే కాలేదు అనేసి అన్నాడు. శ్రీముఖి, నేను చెప్పిన ఒక్క పాయింట్ కన్నా నువ్వు కనెక్ట్ అయ్యావా, ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చెప్పాను కదా, ఒక్క పాయింట్ కన్నా కనెక్ట్ అయ్యావా? మేము అవినాష్ రోహిణి మాత్రమే కాదు, పక్కనుండే వాళ్ళని కూడా చూస్తాం కదా, ఏంటి ఈ అబ్బాయి కామ్గా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది కదా మాకు కూడా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గౌతమ్ ఫోర్టే కాదు, గౌతమ్కి ఎంటర్టైన్మెంట్ అనేది ఇట్స్ నాట్ హిస్ స్ట్రెంగ్త్, బట్ తను ఇన్వాల్వ్ అవుతున్నాడు చూస్తున్నావా, సో ఈ హౌస్లో ఉన్నప్పుడు అన్నీ ట్రై చేయాలి అనేసి అంటే నబిల్, నేను 2 to 3 times ట్రై చేశా అని చెప్పేస్తున్నాడు. దాని తర్వాత శ్రీముఖి, మింగిల్ విత్ ఎవ్రీవన్, రాయల్ ఓజీ జమానా అయిపోయింది, మింగిల్ విత్ ఎవ్రీవన్, ఫేవరెటిజం అసలు చూపించుకు అనేసి అంటే నబిల్, నేను అందరితో మంచిగా ఉంటా, నామినేషన్స్లో నాకు ఎవరు నచ్చలేదో వాళ్ళనే నేను నామినేట్ చేస్తా అనేసి అన్నాడు. శ్రీముఖి, షీల్డ్ ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు అవినాష్కి అనేసి అంటే, అది నాకు ఆ షీల్డ్ రాగానే ఈవినింగ్ నన్ను అడిగేశారు నాకు ఇస్తావా అని చెప్పి, హరితేజకి లాస్ట్ ఓట్స్ వచ్చి, అప్పుడు హరితేజ యష్మి సేవ్ అయిపోయింది, అప్పుడు హరితేజకి లాస్ట్ ఓట్స్ రాకపోయింటే నేను యష్మికి యూస్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఫ్యామిలీ వీక్ అంతా తేజ అనేసి తేజదే నడిచింది, సో తేజ సేవ్ అవుతాడేమో అని చెప్పేసి అనిపించింది నాకు, అవినాష్ వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ పాయింట్ నేను అవినాష్కి ఇచ్చాను అనేసి అంటే శ్రీముఖి, చూడు యూ హ్యావ్ వెరీ గుడ్ అనాలిసిస్, టాస్క్ చాలా బాగా ఆడుతావు, నేను బిట్స్ అండ్ పీసెస్ మాత్రమే చూసా, ఆ చూసిన దాంట్లో నువ్వు థాట్ ప్రాసెస్లో లేవనిపిస్తుంది. ఇప్పుడు మంచితనం కావచ్చు కానీ ఇంకా సాక్రిఫైసెస్ చేయకు, అయిపోయింది అనేసి అంటే, బయట ఉంటే నువ్వు నీ గురించి ఆలోచిస్తావా, నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావా అంటే, నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా, అలానే ఇక్కడ కూడా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించు, గివింగ్ దెమ్ ఆపర్చునిటీ అంతా ఓకే, బట్ ఇంకా పనికిరాదు, ఇంకొద్దు అనేసి అనింది. నబిల్, 14th వీక్ వరకు వచ్చాము, ఈ వీక్ కానీ నేను సేవ్ అయితే నెక్స్ట్ వీక్ ఇచ్చి పాడేస్తా అన్నాడు. శ్రీముఖి, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే, అసలు నువ్వు కంటెండర్ అయింటే బాగుండేది, ఆర్ట్ ఇంకా రసవత్తరంగా ఉండేది, నువ్వు నిఖిల్ అంతా ఉంటే చాలా బాగుండేది అనేసి అంటే నబిల్, మస్తు ఉండేది నిజంగానే, మెంటల్ స్ట్రెంత్ టాస్క్లో వాళ్ళే నన్ను చూస్ చేసినారు, నిన్న వచ్చుంటే బాగుండే అనుకున్నా, ఫిజికల్ టాస్క్ నాకు వచ్చుంటే బాగుండే అనుకున్నా, నన్ను మెంటల్ స్ట్రెంత్లో చూస్ చేసినారు, సుడోకులో పోయింది, బట్ బాల్స్ వేసేటప్పుడు అన్ని బాల్స్ 6 వేసేసినాను నేను, సుడోకులో పోయింది అని చెప్పేసి అంటే శ్రీముఖి, స్కిల్ ఉంది నీ దగ్గర, మిగతా వాళ్ళు ఫెమిలియర్ ఫేసెస్ అయినా కూడా మాకు నిన్ను చూసి నీ ఫేస్ అలవాటైపోయింది, నువ్వు అలవాటు అవ్వడంతో పాటు వాట్స్ హిస్ నెక్స్ట్ మూవ్ అనే క్యూరియాసిటీ కూడా తీసుకొచ్చావు, నెక్స్ట్ ఏం చేస్తాను నబిల్, నెక్స్ట్ ఏం చేస్తాను నేను క్యూరియాసిటీ నువ్వు తీసుకొచ్చావు. టాప్ 5 అంటే ఎట్లుండాలి అట్లుండాలి. అవినాష్కి ఇచ్చేది కూడా నాట్ నెసెసరీ, ఏది మెగా చీఫ్, ఒక్కసారి చీఫ్ అయితే మళ్ళీ చీఫ్ అవ్వకూడదు అనేసి ఏం లేదు, నువ్వు అవినాష్ కూడా ఇచ్చుండకూడదు, సెల్ఫిష్ ఉండడంలో తప్పులేదు, ఈ ఆటలో అస్సలు తప్పులేదనింది, అసలు అవినాష్ ఫ్రెండ్గా ఉండి అలా చెప్పడం నిజంగా నాకు సూపర్ అనిపించింది. దాని తర్వాత నబిల్, నేను సీజన్ 5 నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్కి రావాలని, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చా, నాగార్జున గారు నా హ్యాండ్ పట్టుకోవాలనుకున్నా అనేసి అని. శ్రీముఖి, నాగార్జున గారు లాస్ట్ లైట్స్ మనమే అనేసి ఆఫ్ చేసి పోతాం చూడు అనేసి అని, చూడ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనేసి అని, అది ఎవ్వరిచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఐ డోంట్ వాంట్ యూ టు రిలాక్స్, పాట స్టార్ట్ అయినప్పటి నుంచి లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకు ఎక్కడ స్కోప్ తీసుకోవాలి, జనాలకి నబీల్ అంటే పూర్తిగా తెలిసేలాగా చెయ్యి అనేసి అనింది. దాని తర్వాత రోహిణితో చెప్తా ఉంది, శ్రీముఖి టు రోహిణి, అక్కడితో నబీల్ అయిపోయింది. రోహిణితో ఏమని చెప్తా ఉందంటే, అద్దరు కొడుతున్నావు నీ ఆట, నీ జర్నీనే చెప్తుంది కదా నువ్వు ఎట్లా ఆడుతున్నావో అని చెప్పేసి అని. రోహిణి, నేను నామినేషన్స్లో రాకపోవడం ఏమైనా మైనస్సా, నేనేం కావాలని రాకుండా లేను, నన్ను నామినేషన్స్ పెట్టట్లేదు, నేను రావట్లేదు అనేసి అంటే శ్రీముఖి, నామినేషన్స్ అనేది నీ చేతుల్లో లేవు, నువ్వు ఆడుతున్నావు, అది నీ చేతుల్లో ఉంది, నీ 100% ఇస్తున్నావు, అది చాలు. రోహిణి, ఏదన్నా గేమ్ గెలవలేదనుకో, ఓడించిన వాళ్ళని ఓడించడానికి తను గెలవకుండా 3వ వాళ్ళని గెలిపిస్తాడు అని చెప్పేసి పృథ్వీ గురించి చెప్తా ఉంది. పృథ్వీ ఎప్పుడు వేరే వాళ్ళు గెలవలేదనుకోండి, తన ఫేవరెట్ వాళ్ళు ఎవరైనా గెలవకపోతే తను గెలవకపోతే తను ఓడించిన వాళ్ళని
ఓడించాలని చెప్పి ఆ 3వ పర్సన్ గెలిపిస్తారు అన్నట్టు చెప్తాను. అది నిజమే, పృథ్వీ అదే చేస్తాడు యూజువల్లీ. శ్రీముఖి, నేను ఆల్రెడీ చెప్పాను వాడికి ఓజీ రాయల్స్ అన్ని వదిలేసి న్యూట్రల్గా చూడు, నీ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని నేను ఆల్రెడీ చెప్పాను అనేసని. నువ్వు టెన్షన్ పడి మార్పులు చేసుకునేంత ఏమీ లేదు నీ గేమ్లో. ఈ 14 వీక్స్ గేమ్స్ వచ్చినా నామినేషన్స్ వచ్చినా ఎవరు హెల్ప్ చేయరు. దాని తర్వాత రోహిణి, సాక్స్ టాస్క్లో గంగవ్వ తేజ తప్ప ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంటే అది కూడా చూస్తారు కదా జనాలు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఎవరికి తక్కువ సపోర్ట్ ఉంది అనేసి. అంటే విష్ణుప్రియ చెప్పాక నేను హెల్ప్ చేస్తా అని చెప్పిన తర్వాత నాకు హెల్ప్ చేయలేదు, సో నాకు ఆ బాధ తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి అనింది. సో ఇది ఎవరోనా నాది రీల్ పెట్టినారు. ఓకే, సో ఇదన్నమాట జరిగింది. సో ఇంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు పేరేమి నబీల్, ఇంత చెప్పిన తర్వాత కూడా నబీల్ వచ్చి హింట్ ఇవ్వడం, ఫస్ట్ హింట్ నిఖిల్కి నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ టికెట్ టు ఫినాలే టాస్క్, ఏదో తుప్పాస్ టాస్క్, వీకెండ్ టాస్క్లు కాదు. టికెట్ టు ఫినాలే టాస్క్లో నబీల్ వచ్చి నిఖిల్కి హింట్ ఇవ్వడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇదే అవినాష్ గెలిచినప్పుడు తేజ హింట్ ఇచ్చాడా, తేజ వల్ల గెలిచావా అనేసి అడగడం కాదు. నబీల్ కూడా కొంచెం ఫాలో అవ్వాలి. అండ్ ఈ వారం టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చింది. అవినాష్ 100% డిజర్వ్స్ ద టికెట్ టు ఫినాలే. హీ ఈస్ ద ఫస్ట్ ఫైనలిస్ట్. సో ఆల్రెడీ అవినాష్ టాప్ 5కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వారం లీస్ట్లో ఉన్నా కూడా అవినాష్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. దిస్ వీక్ ద లీస్ట్ 2 విల్ గెట్ ఎలిమినేటెడ్. అవినాష్ కాకుండా, ఇంకా అవినాష్ లేకుండా మిగతా ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. ఆ ఇద్దరు ఎవరో తెలుస్తున్నారంటే మీరందరూ చాలా షాక్ అవుతారు. సో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే తేజ, డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇట్స్ నబీల్ అండ్ తేజ. ఇదే మ్యాటర్. సో ఐ రియలీ థింక్ నబీల్ అండ్ తేజ విల్ గెట్ ఎలిమినేటెడ్ అనేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో? నబీల్ ఫ్యాన్స్ వచ్చి నా మీద పడేది కాదు, మీరు ఓట్లు వేస్తుంటే మేబీ నబీల్కి మంచి ఓట్స్ పడేవేమో. బట్ నబీల్ ఈజ్ ఇన్ లీస్ట్ ఓటింగ్, సో దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఫర్ నబీల్ టు గెట్ ఎలిమినేటెడ్ ఇఫ్ దెర్ ఇస్ డబుల్ ఎలిమినేషన్. అనుకుంటున్నాను నేనైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ అవినాష్ వచ్చి టికెట్ ఫినాలే గెలిచేసి టాప్ 5కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వారం ఓట్స్ నుంచి సేవ్ అయిపోయినట్టే నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఫర్ ష్యూర్ నబీల్ అండ్ తేజ విల్ బి ఎలిమినేటెడ్. అది మ్యాటర్. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనీ ఇంకో వీడియో